హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఎప్పుడూ హెల్త్ గురించే కాకుండా ఇలా వీక్లీ వన్స్ టేస్ట్ కోసం కూడా చేసుకోవాలి. ఈరోజు మనం ఫిష్ కబాబ్ చేస్తున్నాం. అందుకోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో స్పైసెస్ అన్నీ కలుపుకుందాం. 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం వేస్తున్నాను. 8 గ్రాముల ఫిష్ మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ వేసాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమ్మకాయ కట్ చేసి రసం పిండాలి. తర్వాత కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా కలపాలి. ఇట్లా కలిపాక ఫిష్ ముక్కలు ఉప్పు వేసి బాగా 2-3 సార్లు కడిగాను. ఆ ఫిష్ ముక్కల్ని ఈ మసాలా అంతా పట్టించి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టాలి. 15 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక మంట మీడియంలోకి అడ్జస్ట్ చేసి కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఆయిల్లో పట్టినన్ని వేసి వేగనివ్వాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు వేగాక నెమ్మదిగా ఇట్లా రెండో వైపుకు తిప్పి మంచిగా వేయించుకోవాలి. ఇట్లా రెండో వైపులా వేగాక ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ వేయించుకున్నాక ఈ ప్లేట్లో ఉన్న మసాలాలో చీల్చి గింజలు తీసేసిన పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు వేసి మసాలా పట్టించేసి వీటిని కూడా వేయించుకుంటే ఫిష్ కబాబ్లో అలంకరణ కోసం స్పైసీ ఇష్టపడే వారికి తినడానికి కూడా చాలా బాగుంటాయి. మీకు డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే వీటిని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ షాలో ఫ్రై చేసిన ఫిష్ ఫ్రై ఉంది, ఫిష్ పులుసు కూడా ఉంది, పక్కా తెలంగాణ ఫిష్ పులుసు ఉంది. కావాలంటే అది చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయని కామెంట్ కూడా చేయండి. తర్వాత మీకు ఏ రెసిపీ కావాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మేము ఆ రెసిపీ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.